ప్రెసిడెంట్లకు నెల మాసికం నాడు నెల వచ్చిన రోజు కూర్చొని లెక్కలు రాస్తారా? రాయంగానే చెప్తారు వాడు ఇంత తిన్నాడు, వీడు ఇంత పోయింది, దీనికి ఇంత పోయింది, దీనికి ఇంత పోయింది అని బాగా కొట్లాడి చేసుకుంటారు, లేచి వెళ్ళిపోతుంది. ఈ పని ఎవరు చేయదు మిత్రున్నారు. మీ బ్లాక్ మీటింగ్ పెట్టుకున్న రోజు మీ ఆరోగ్యాల గురించి, మీ రెవెన్యూల గురించి, మీ వెల్ఫేర్ గురించి, మీ వెల్ఫేర్ ఫండింగ్ గురించి, మీ బ్లాక్లో ఎవడన్నా సస్తే, ఎవడన్నా పుడితే, ఎవడన్నా చదువుకోవాలనుకుంటే, ఎవడైనా పై దేశాలకు పోవాలనుకుంటే, ఎవడైనా ఈ కొత్త విషయాలు నేర్చుకొని సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలు ఎజెండాగా పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నెల రోజు ఈరోజు కూర్చున్న మన లేడీస్ కమ్యూనిటీ గురించి, లేడీస్ లోపల ఒక యోగా క్రియేట్ చేద్దాం, ఒక ఉపాధి పథకం ఒక ఉపాధికి వచ్చేటువంటి మార్గాన్ని క్రియేట్ చేద్దాం. పక్కనే సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది, అక్కడ నుంచి ఒక ప్రొఫెసర్ తీసుకొచ్చి మన పిల్లలకు ట్యూషన్ చెప్పిద్దాం. లేదా మనకు మార్గం ఎట్లయితే ఇప్పుడు పాస్టర్ని పిలిపించి ఎట్లా బైబిల్ గురించి చెప్పించుకుంటున్నావో ఇట్లా బతకాలనే దాని గురించి చెప్పించుకోవచ్చు, డబ్బులు ఎట్లా సంపాదించాలనుకునే దాని గురించి చెప్పించుకోవచ్చు. నీకు లేని జ్ఞానాన్ని సృష్టించేటువంటి చుట్టూ వనరులు ఉన్నాయి, ఆ జ్ఞానాన్ని ఎట్లా సంపాదించాలనేది అర్థం చేసుకో. ఎలన్ మాస్క్ గురించి చెప్పిండు. ఎలన్ మాస్క్ డబ్బు గొప్పది కాదు, ఎలన్ మాస్క్ మెదడు గొప్పది అని అంటారు. ఎలన్ మాస్క్ అన్ని ఆలోచన చేయగలిగిండు, డబ్బులు సంపాదించే మార్గాన్ని వెతకగలిగిండు, నేర్చుకున్నాడు, డబ్బు సంపాదించాడు, డబ్బు వస్తుంటుంది, అని డబ్బు పోతుంటుంది. నీకు జ్ఞానం లేనప్పుడే డబ్బు రాదు నీ దగ్గర. జ్ఞానం ఎట్లొస్తుంది? సమాజాన్ని చూస్తే, చదివితే, ఇతర విషయాల గురించి చెప్పించుకుంటే తెలుస్తుంది. మొన్న నన్ను